కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపలో ఈ వారం దినాలు మనలందరినీ కూడా కాచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి చేరి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభు ఎంతో మనకు సహాయం చేశారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. మనం చదివినటువంటి కీర్తన 90వ కీర్తన 90వ కీర్తన మనం చదివాం. ఈ కీర్తన భాగంలో చాలా విషయాలు ప్రభు చెప్పారు. అన్నీ మనం జ్ఞానం చేయడానికి టైం సరిపోదు, కానీ 1-2 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మనం శుక్రవారం ప్రార్థన చేస్తాం సరోజిని గారి కోసం. ఆవిడ ఆల్రెడీ చనిపోయింది. 1 గంట 2 గంటల్లో కాకినాడ నుంచి వాళ్ళు తీసుకొస్తారు. కనుక దయచేసి త్వరగా మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఈ 90వ కీర్తన మనం ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞానం చేస్తూ ఉంటాం. చనిపోయిన రోజున సమాధి దగ్గర చదువుతూ ఉంటాం. ఈ కీర్తన చనిపోయినటువంటి సందర్భాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అంటే మనందరం ఒకరోజు ఏమయ్యేవారం అంటే చనిపోయేవారము అనే సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు చచ్చిపోరంటే సరిలేరు, వాళ్ళు చచ్చిపోరంటే వాళ్ళు సరిగ్గా తినలేదు, వాళ్ళు చనిపోరంటే వైద్యం సరిగ్గా చేయించుకోలేదు, ఇలాగ అంటారు చనిపోయిన వాళ్ళ కోసం. మనం లేదు ఎంత గొప్పోడువైనా ఆరోగ్యవంతుడు అయినా మన నివాసము మనకి ఇక్కడ లేదట. మన నివాసం ఎవరో తెలుసా? దేవుడే. ఈ కీర్తనకాడు అదే మాట ఎత్తుతూ తెలియజేసింది ఏంటంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. దేవునికి స్తోత్రం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన స్థిర నివాసం అనేది మనకిక్కడ లేదు. ఇక్కడ ఉండేది అంతా కూడా అశాశ్వతమైంది, అస్థిరమైంది, విడిచిపెట్టవలసింది. ఇక్కడ మనకి స్థిరం ఇక్కడ ఏది కాదు. ఒక తాటాకిల్లోడు అనుకుంటాడు, ఏదైనా గాలి వస్తే నా ఇల్లు లేచిపోద్ది, నాకు ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే బాగుండు అనుకుంటాడు. బిల్డింగ్ కట్టుకున్నవాడు అమ్మయ్య నాకు గాలి వచ్చినా నా ఇల్లు ఎగరదు అనుకుంటాడు, బాగుంది హ్యాపీ అనుకుంటాడు. కాదు. ఈ లోకంలో ఏది కూడా ఏమైంది కాదంటే స్థిరమైంది కానే కాదు. మన నివాసం ఇక్కడ లేదు. ఎక్కడుందో తెలుసా? ప్రభు సన్నిధిలో ఉంది. మరి ఇక్కడ మన నివాసం, మన గూడు ఎటువంటిది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదునైనా నిత్యమైనదునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. ఈ నివాసము శిథిలమైపోతుంది. ఇది స్థిరమైంది కానే కాదట. అంటే స్థిరమైన నివాసం ఎక్కడుంది? స్థిరమైనది ఎక్కడ? పరలోకమందు. ఇంకా కింద వచ్చిన గెలడానికి మన కీర్తనలు అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. నరులను దేవుడు
మనుషులనంట మంటికి మార్చుచున్నాడట. ఎందుకు మంటికి మారుతున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో నుండి జీవవాయువును ఊదగా నరుడుకు జీవాత్మ వచ్చిందట. చూడండి, నేల మట్టితో దేవుడు ఏం చేశాడంట? మనుషుని నిర్మించాడట. మనం ఎంతటి ఎర్రటి వాళ్ళమైనా, నల్లటి వాళ్ళమైనా, తెల్లటి వాళ్ళమైనా మనం నలుపుకుంటే ఏమొస్తుంది? ఒంటిలో నుంచి మట్టే వస్తుంది. ఎంత విలువైనటువంటి సోపు వాడినా కాంచేపే మనకి బాగుంటుంది. కానీ మళ్ళా చెమట పట్టిందంటే మనలో నుంచి ఏమొస్తుంది తెలుసా? మట్టే వస్తుంది. ఎందుకంటే మనం దేనితో చేయబడిన వాళ్ళం? మట్టితో చేయబడిన వారం. అందుకే 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేలలో నుండి తీయబడితివి గనుక నువ్వు మరలా తిరిగి ఏమైపోతావు అన్నాడు? మొన్న అయిపోతావంట. ఎక్కడి నుంచి తీయబడ్డ వాళ్ళం? మట్టి. కొంతమంది ఎర్రమట్టి, మట్టిలో కూడా రకాలు ఉంటాయి కాబట్టి నేను నల్లమట్టి అవ్వచ్చు, ఇంకొకడు ఎర్రమట్టి, ఇంకొకడు జగటేసిన మట్టి అనొచ్చు. ఏదో ఒకటి మంచి రకరకాల కలర్స్ ఉంటాం మనం. అంటే మట్టి కూడా ఏంటంటే రకరకాలుగానే ఉంటుంది. కాబట్టి ఏ కలర్లో ఉన్నా కానీ ఆ కలర్ మట్టాడు అంతే. ఎవడంటే మట్టి. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడేది ఏంటంటే, మన్నైనది ఎనికెట్టు వల్లే మన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అన్నాడు. చూడండి, మనం శరీరం మట్టి, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణాత్మ ఎవరిది? దేవుడిదంట. దేవుడు నాసికారంధ్రములో నుండి ఏమూదాడట? గాలిని వద్దగా నరునిలోనికి ఏమొచ్చిందంట? జీవాత్మ వచ్చింది. కాబట్టి మనం ఎవరమో తెలుసా? ఆత్మ మనం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, మనం చచ్చిపోతాం. అంటే చచ్చిపోయేది ఇక్కడ ఏంటో తెలుసా? దేహం. దేహానికి ఇక్కడ సావు, కానీ ప్రాణానికి ఇక్కడ ఏమి లేదు, సావు లేదు. ఆత్మ వెళ్ళిపోతుంది మనలో నుంచి. ఎప్పుడు వెళ్ళిపోద్దో, ఎక్కడ వెళ్ళిపోద్దో, ఎలాగ వెళ్ళిపోద్దో తెలియదు. ఈ ఆత్మ ఎవరు పిలిపింటదట? ఎవరు పిలిపింటదట? చూడండి, ఎవరు పిలిపింట? దేవుని పిలిపింటది. నరులారా తిరిగి రండి అనగానే ఎవరికైతే ఆ పిలుపు వస్తుందో వాళ్ళు ఉన్న పనంగా ఉన్న జామున ఎక్కడుంటే అక్కడ ఏమైపోవాలంట? వెళ్ళిపోవలసిందే. కాబట్టి నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గ్రతించిన నిన్నటి వల్లే ఒక్కరోజు వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక్క జాము వలె ఉన్నవి అని చెప్తున్నాడు. నరులను ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలంట. మనం అందరం కూడా పిలిచినప్పుడు ఏమవ్వాలా? రానండి బాబు, ఈ సంవత్సరానికి వదిలేయండి, మా పిల్లోడికి పెళ్లి చేయాలి, మా పిల్లకి పెళ్లి చేయాలా, ఇంకా నేను ఇల్లు కట్టుకోలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు నన్ను పిలిస్తే ఎలాగా అని ఎవడో ఎదురు తిరిగి చెప్పడానికి లేదు దేవుడికి. ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఆ మనుషుడు కావాలనుకుంటాడో అప్పుడు పిలుస్తాడు, వెళ్ళిపోవాలి. చాలామంది ఏమనుకున్నారంటే ఆయుష్ మెతుషాల 969 సంవత్సరాలు బ్రతికాడు కదా, ఆ తర్వాత అబ్రహాం 120 సంవత్సరాలు బ్రతికాడు కదా, తర్వాత మోషే కాలంలో 90, 70, 80 సంవత్సరాలు బ్రతికారు కదా, మనకెందుకు తక్కువ ఉంటుంది ఆయుష్, మనకు కూడా ఎక్కువే ఉంటుంది కదా అని అనుకున్నట్టుగానే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ జీవిత యాత్రలో లెక్కలేనితనంగా బ్రతికేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన దృష్టికంట 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉన్నాయంట. 1000 సంవత్సరాలు ఒక రోజు 1000 సంవత్సరాలుగా ఉందంట ఆయన దృష్టిలో. కాబట్టి ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలియదు. ఎప్పుడు పిలిచినా ఉన్నపానంగా మనం ఏమవ్వాలి తెలుసా? వెళ్ళిపోవాలి అసలే. అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఏది నేర్చుకోవాలంటే, ఎప్పుడు ప్రభు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఎప్పుడు పిలిచినా సరే మనం వెళ్ళడానికి కోసం సిద్ధపాటు కలిగి ఉండాలా. అండి, దేనికి సిద్ధపడాలా? మరణానికి సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడతారు? మరణం అంటే భయం కదా. అందరికి ఏమంటే భయం? నువ్వు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మనడానికి ఎవడన్నా నువ్వు కూడా అలాగే ఉండు బాబా అంటావు. అలా కాదు, రేపు చచ్చిపోతాను నువ్వు అన్నామనుకోండి, అడతాలు పొద్దులో ఉన్నాను ఏమన్నాడు, చచ్చిపోతావు అన్నాడు అంటది.
అంటే చచ్చిపోతాం అంటే అప్పటికి ఏమవరు అస్సలు ఇష్టపడరు. చచ్చిపోతామంటే ఇష్టపడరు. మీరు చూడండి, హిజ్కియాకు కూడా అదే కవర్ వచ్చింది. హిజ్కియా కవర్ వచ్చింది ఏమని? యెషయా అనే ప్రవక్త వచ్చి, హిజ్కియా ఇదిగో నువ్వు సస్తావట, ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు దేవుడు అన్నాడు. సస్తావట అనగానే హిజ్కియా ఏమన్నా వచ్చినోడిని తిట్టాడా? పోనీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదన్నా చెప్పాడా? నేను చచ్చిపోతానంటే పిల్లడా బావా అక్క చెల్లి అని అందరితో ఏమని చెప్పాడా? గందరగోళం చేశాడా? ఇప్పుడు మిమ్మల్నే డాక్టర్ గారు పరీక్షించి ఇంకా చేపుడుకు నువ్వు చచ్చిపోతావు అన్నారనుకోండి, ఏం చేస్తావు? ఎంతమంది హిజ్కియాలు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది హిజ్కియా లాంటి ప్రార్థనా పరులు ఉన్నారు? హిజ్కియా కౌరు రాగానే ఏం చేశాడు? ఎవరితో సంప్రదింపులు లేవు, ఎవరితో మాట్లాడలేదు. ఆయన ఏం చేశాడంట? వెంటనే అనుంది. అంటే సమయాన్ని కూడా ఏం చేసుకోలేదు. ఆయన ఏమి దుర్వినియోగము చేయలేదు. దేవుడు చెప్పిన వెంటనే, కౌరు వచ్చిన వెంటనే ఏం చేశాడు? వెంటనే తన ముఖమును గోడతాడు తిప్పుకొని, ప్రభా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నావు. ఏంటి చచ్చిపోతానంటావా? నేను ఏం చేశాను అసలు నీకు తెలిసే జ్ఞాపకం ఉందా? నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, ఎలా జీవించానో, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎట్లు కార్యాలు చేశానో నీకు తెలీదా? ఒక్కసారి కృపతో నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఎవరితో గొడవ పడుతున్నాడు? ఇప్పుడు దేవునితో గొడవ పడుతున్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, ఎట్లు జీవించానో, ఎట్లు సాగానో, ఎట్లు నడిచానో నీకు తెలీదా? ఏంటి చచ్చిపోతావంటావా? ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోవాలని ఎవరికి మళ్ళా తిరిగి జ్ఞాపకం చేయించున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు హిజ్కియా. నేను ఎలా నడిచానో నీకు తెలుసు, ఎలా జీవించానో నీకు తెలుసు, ఎలా బ్రతుకానో నీకు తెలుసు, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎట్లు కార్యాలు చేశానో నీకు తెలుసు. ఏంటి చచ్చిపోతావని కవరంపుతావా? ఒకసారి ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. కృపతో అని కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. ఎవరికి? ఏమని? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. సస్తావన్న వాడికి ఇంకొకడికి తెలియకుండానే దేవుడే మళ్ళా యెషయాని పంపించు, రే బాబు ఏడుస్తున్నాడు హిజ్కియా, కన్నీళ్ళు కారుస్తున్నాడు, అతడు ఏడుస్తున్నాడు, నేను చూడలేకపోతున్నాను, వెనక్కే వెళ్ళి మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చానని చెప్పన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చేసుకున్నాడు దేవుడు? ఆయన క్రియలు, ఆయన పద్ధతి, ఆయన నడవడిక, ఆయన అన్నీ మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు. ఓకే, మళ్ళా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు. ఆయుష్ వచ్చి పడ్డది. అంటే జీవమరణాలు ఎవరి వశం? దేవుని చిత్తం. ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు మనం ఏమవ్వాలి తెలుసా? వెళ్ళిపోవలసిన వారం. ఎలాంటి వారం మనం? వరద శాతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, పొద్దున్న వారు పచ్చగడ్డ వలె చిగురింతురు, పొద్దున్నది మొలిచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వారబారును. చూడండి, పచ్చగడ్డి పొద్దుట ఎలాగుంటుంది? ఏమండి, ప్రొద్దున్నే పచ్చగడ్డి చక్కగా పువ్వులతో చిగురిస్తుంది, తెల్లటి పువ్వులు వేస్తుంది పచ్చగడ్డి. మధ్యాహ్నం నుంచి చూస్తే ఏమవుతుందట? వాడిపోద్దట. మన జీవితం అంతే. ఉదయం చాలా బాగుంటాం, మధ్యాహ్నానికి ఏమవుతామో తెలియదు. మా ఇంటి దగ్గర అంగన్వాడీ టీచర్ గారు, కొమ్మొత్తుల సుశీల గారు, అంటే మేము బేబక్క అంటాం, కానీ ఆవిడ మొన్న నీరసంగా ఉంటుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని వెళ్ళింది. బాగానే నడిచి వెళ్ళింది, బాగా వెళ్ళింది, చూపించుకుంటానికి వెళ్ళింది. ఓపీ రాయించుకున్నారు. ఈ లోపల ఏమైంది తెలుసా? సడన్గా బీపీ 0కి వచ్చేసింది, కింద పడిపోయింది, కళ్ళు తిరిగి అక్కడ హాస్పిటల్లో. వెంటనే ఇమీడియట్లీగా ఐసీయూలో జాయిన్ చేశారు. ఆవిడ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది తెలుసా? క్షణంలో బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఒక క్షణంలో మరి ప్రాణం పోయేంత స్థితికి వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు ఐసీయూలో ఇమీడియట్లీ జాయిన్ చేసి ఆక్సిజన్ మీద ఆక్సిజన్ పెట్టవలసి వచ్చింది. అంటే పొద్దుటి బాగానే ఉంటున్నాం, మధ్యాహ్నానికి ఏమవుతుందంటే పచ్చగడ్డి వాడిపోయినట్టే మన జీవితాలు. మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాం. ఏం గప్పోళ్ళు మనం?
ఏది ఏది గర్వించడానికి మన దగ్గర ఏముంది? ఇదంతా ఎవరి కృప? బ్రతుకున్నాం, సజీవులుగా ఉన్నాం. ఎవరి కృప? దేవుని కృప. దేవుడు బ్రతికించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? మరణం నుంచి తప్పించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. మందిరానికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, ఆయుష్ని బట్టి స్తోత్రాలు, నా తోటి వాళ్ళకి చాలామందికి ఈ అవకాశం లేదు ప్రభు అని మోకరిస్తావేమో అని చూస్తున్నాడు దేవుడు. ఈరోజే పనులు, ఈరోజే ఇంటికాడ దేవుళ్ళట. చాలామంది నాకు వచ్చేటప్పుడు చూస్తున్నాను, అందరు ఇంటికాడే కనబడుతున్నారు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. నీ ఎగురుపాటును ఒక దెబ్బతో కృంగుపాటుగా చేయగలడు ఆయన. కనుక ఆయన మన ఎడల చూపుతున్న కృపను బట్టి ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా నా తోటి వాళ్ళకి లేని భాగ్యం నాకు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, నన్ను బ్రతికించావు, సజీవుడిగా ఉంచావు, నీకు స్తోత్రమని ప్రభు అంటావు అని నీకోసం చూస్తున్నాడు దేవుడు. అది అనడానికి కష్టమైపోతుంది, భారం అయిపోతుంది. పక్కన ఎలా వచ్చి అడుగు ఇలాగెడితే మందిరంలోకి వస్తాం. ఏమన్నా 4-5 కిలోమీటర్లు ప్రయాసపడి ఎండలో నడిచి వెళ్ళక్కర్లేదు మందిరానికి. 300 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారంటే ఎరుసలేము దేవాలయానికి. 3 రోజులు ప్రయాణం అట్టేదంటే దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి. ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికి లక్షవారం ఉదయం బయలుదేరేవారట. 3 రోజులు ప్రయాణం చేసి ఆదివారం ఆరాధనకి వెళ్ళేవారు. 3 నిమిషాలు కూడా పట్టదు మందిరానికి రావటానికి. మనకి 3 నిమిషాల్లో మందిరంలోకి వచ్చి పడతాం. ప్రభువా నన్ను బ్రతికించావు, నీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అనలేకపోతున్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు, పచ్చగడ్డి చిగురించినట్లుగా ఉదయం చిగురిస్తుంది, సాయంకాలం ఏమవుతుంది? వాడబారిపోద్ది, ఓడిపోద్ది, రాలిపోద్ది. అటువంటిది మన జీవితం. అందుకని దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆ దేవునికి ఏం చెల్లిస్తూ ఉండాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించాల. ఇంకా కింద వచ్చిన గెలడాడికి అంటాడు, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా దోషములు ఎక్కడ ఉంచుకున్నాడంట ఆయన? మన దోషములన్నీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు, ఆయన మీద మోపుకున్నాడు. అందుకే ఆయన పేరేంటి తెలుసా? ఇదిగో లోక పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఆయనకి పేరు పెట్టబడ్డది. ఎవరి పాపాల్లో? నా పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని ఆ భారమైన సిలువ ఎక్కాడు ఆయన. నువ్వు మోయక్కలేకుండా ఆయనే మోసాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మా దోషము నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు ఏమవుతున్నాయో తెలుసా? కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దినములు లెక్కించుట నేర్పు. ఎందుకు లెక్కించుకోవాలా? దేవుడు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి బ్రతుకున్నాం మనం. ఆయుష్ దేవుని చేతులు ఉంది. నేను ఇంచుమించు 5-6 సార్లు మరణం పంచుకెళ్ళిపోయాను. కానీ ఈరోజు దాకా బ్రతుకున్నానంటే అది ఎవరి కృప తెలుసా? నా దేవుని కృప. దేవుని కృప. ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే అది ఎవరి కృప తెలుసా? దేవుని కృప. ఎవరికి కృతజ్ఞత చెల్లించాలా? దేవునికే చెల్లించాలి. ఎందుకంటే బ్రతుకున్నవాడు తప్ప మృతులు ఎవరు దేవుణ్ణి ఏం చేయలేరు? స్తుతించరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటాడు దేవుడు. మృతులు ఎవరు స్తుతిస్తారు? స్తుతించరు. కాబట్టి బ్రతుకున్నాం మనం, తప్పకుండా దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏమి లెక్కించుట? దినములు లెక్కించుకోవటం నేర్చుకోవాలట. ఎందుకు లెక్కించుకోవాలా?
చాలామంది ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు అన్నాం అనుకోండి, ఏమండి మా స్కోప్ ఉన్నానుకో పుట్టాను 30 ఉంటాయో 40 ఉంటాయి అంటారు, కానీ ఒక 60 ఉంటాయని అనరు. ఆవిడకి 70 ఉంటాయి అప్పటికి. కానీ ఎలాగా ఏమంటుంది తెలుసా, 35 40 ఉంటాయి. నిజం బాబా, ఆ రోజు అమాస రోజున పుట్టాను అంటది, లేకపోతే మాలచ్చని తీర్థం రోజున పుట్టాను అంటది, ఉడుపులకి వెళ్తా పుట్టామంటది. కానీ ఏం చెప్పలేరు, వయసును చెప్పరు. చాలామంది ఉన్న వయసు చెప్పడానికి భయం. అయ్య బాబు ఎంత పెద్ద అనుకుంటామని ఏంటో తెలియదు. కానీ అన్ని సంవత్సరాలు బ్రతికించినందుకు ఎవరికి కృతజ్ఞత కావాలా? దినములు ఎందుకు లెక్కించుకోవాలా? ఎందుకు లెక్కించాలా? ఇన్ని సంవత్సరాలు ప్రభా నువ్వు నన్ను కాచునందుకు స్తోత్రం అంటాని కోసం మన దినములు లెక్కించుట మనం నేర్చుకోవాలట. కాబట్టి 70 80 అన్నాడు ఇక్కడ ఆయుష్. ఇప్పుడు 70 80 కూడా కాదు మన ఆయుష్. మనం ఎక్కడున్నాం తెలుసా? జీరో యుగంలో ఉన్నాం. జీరో యుగంలో ఉన్నాం. అదే చెప్తున్నాడు యాకోబు రాసిన పత్రికలో. నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిందాం రండని చెప్పుకొని వాళ్ళారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము 4:13. కాబట్టి మీ జీవం ఎప్పటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే. కాబట్టి మనం ఏమి 70 80 సంవత్సరాలు ఎవరు లెక్కేసుకోకండి. రేపు గడితే మంది, రేపు గడవకపోతే లేదు మనకి. మన ఆయుష్ ఎంత అంటే జీరో యుగంలో ఉన్నాం మనం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని వైపు తిరగాలట. ఇకనైనా మనం ఎవరి వైపు తిరగాలి తెలుసా? దేవుని వైపు తిరగాలి. లోకం వైపు కాదు, లోకాస్తుల వైపు కాదు, లోక అంద భోగ భాగ్యాల వైపు కాదు. మనం చూడవలసింది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు మనం తిరగాలంట. చూడండి, మన కీర్తనలో 13వ వచనం చూస్తే, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని ఏం చేయాలి తెలుసా? నువ్వు తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి ఏం చేస్తాం తెలుసా? సంతోషించుదాం. నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని ఏం చేయాలి తెలుసా? సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములను కనపరచు, వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నతను మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచము. మన చేతి పని ఏం చేయబడాలా? స్థిరపరచబడాలా, దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. అలాగంటే మనం తిరగాల. ఎవరి వైపు తిరగాల? ఎవరి వైపు తిరగాల? జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు తిరగాల. మీరు తిరిగితే నేను తిరుగుతాను. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. అది యాకోబు రాసిన పత్రిక 4:8 వచనంలో అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పబడుతుంది. దేవుని యొద్దకు రావాలా. ఈరోజు మనం దేవుడే మా దగ్గరికి రావాలని చూస్తున్నారు. దేవుడు మన దగ్గరికి వస్తే మామూలుగా ఉండదు. మనమే దేవుని దగ్గరికి రావాలి. మనమే దేవుని మనసారా ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన తట్టు మనం తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. అప్పుడు ఉదయకాలమున ఏ వార్త మనకి వినబడుతుందో తెలుసా? కృపావార్త దేవుడు మనకు వినిపింపజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలపు వేళ దేవుడు మనల్ని పిలవబోతున్నాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఎప్పుడు పిలిచినా మనం వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? మన నివాసం ఇది కాదు, ఇది అస్థిరమైంది. స్థిరమైన నివాసం మనకి ఎక్కడుందో తెలుసా? పరమందు ఉంది. ఆ పరానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాబట్టి ఎప్పుడు పిలిచినా సరే, ప్రభా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తానయ్యా, నువ్వు ఆయుష్ ఇచ్చేంతవరకు ఇక్కడ నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, నడిపించు, బలపరచు అని ప్రతిరోజు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తూ మనం ముందుకు సాగగలిగితే దేవదేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఉదయమున ఆయన వైపు మనం తిరిగి అడగగలిగితే ఏ వార్త వినిపిస్తాడో? కృపావార్తను దేవుడు
మనకినిపింపజేస్తాడు. రాత్రంతా మనకు వేడ్చిన ఉదయానికి సంతోషాన్ని దేవుడు ఇస్తాడట. అందుకని దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు నిరీక్షణ ఉంచి ముందుకు సాగుదాం. మనం గట్టివారం కాదు, మనం ఒక స్థిరమైన వారం కాదు, నేల మట్టితో మనం చేయబడిన వారం. ఈరోజు ఇంట్లోనూ మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. కాబట్టి ఈరోజు చనిపోతే రేపు రెండు అంటారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అన్నిటి విషయంలో దేవునికి స్తుతి చెల్లిస్తూ, దేవునికి మనసారా ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి రాగల దినాల్లో ఆయన కృపతో మనలందరిని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపగలని తండ్రి మీకు వందనాలు. రేపేం జరుగునో మీకు తెలియదు అంటున్నావు. ఇదిగో నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు తండ్రి. నువ్వు పిలుస్తున్నావు. పిలుపు వచ్చిన ప్రతి వాడు నీ దగ్గరికి వచ్చేవలసిందే. ఇదిగో మేము కూడా ఒకరోజు నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళమే. కాబట్టి రాకముందు మేము నీ కొరకు సిద్ధపడాలి ప్రభా. ఆ సిద్ధపాటు కొరకు మాకు కొన్ని విషయాలు తెలియజేస్తాం. జ్ఞాన హృదయాన్ని మాకు కలిగి చేయండి. మా దినములు లెక్కించుట మాకు నేర్పించు ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ వైపు తిరిగి నీ ద్వారా కృపావార్తను పొందే కృప మందరకు దయచేయండి. నీవు మమ్మలను చూడవచ్చినప్పుడు దుఃఖము, ఆయాసము అంతే తప్ప ఏమి మాలో ఉండదు నాయన. అందుకని నీ సన్నిధిలో ఉండే భాగ్యమే గొప్ప భాగ్యం అని నిరీక్షణ గలవారమై ధైర్యంగా సిద్ధపాటు కలిగి ముందుకు సాగడానికి కృప దయచేయండి. వచ్చిన చిన్నబడి మొదలుకొని పెద్దవారి వరకు దీవెనతో నింపండి. ఈ వాక్యం వింటున్న లైవ్లో, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా సిద్ధపరచండి. ఈ లోకం మాకు స్థిరమైంది కాదనే సత్యాన్ని ఎరిగి ముందుకు సాగడానికి, నీ పరమందు స్థిరమైన నివాసానికి చేరడానికి సిద్ధపాటు కలిగి ముందుకు మేము సాగడానికి కృపనిచ్చి మేలు చేయము. కొన్ని మమ్మల్ని అందరినీ కూడా బలపరచము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందము. యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.